ఆత్మగౌరవానికి ఓ వెల ఉంటుందా? ఈ కథలో ఆ ప్రశ్నకు సమాధానం చూద్దాం. కథ మొదలవ్వటమే ఈ పవర్ఫుల్ లైన్తో. అసలు కథంతా దీని చుట్టూనే తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది డబ్బుకు ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఓ ఫైట్ అన్నమాట. ఈ కథ మొత్తం చెప్పేది ఒక్కటే, అసలైన విలువ డబ్బులో కాదు, మన గౌరవంలోనే ఉంటుంది. కథలోకొస్తే ఇక్కడ ఇద్దరున్నారు. ఒకరు అహంకారంతో, మరొకరు వినయంతో. ఒకవైపు డబ్బుతో వచ్చిన అహంకారం, మరోవైపు కష్టపడి సంపాదించుకున్న గౌరవం. వీటి మధ్య పోరాటమే ఈ కథ. అసలు విషయం టీ కాదు, మర్యాద. ఇక్కడ జరుగుతున్నది గౌరవానికి సంబంధించిన లావాదేవీ. చూడటానికి చిన్న పనే, కానీ అందులో చాలా అగౌరవం ఉంది. ఆ నాణేల చప్పుడు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. కొంతమంది అనుకుంటారు డబ్బుంటే గౌరవాన్ని కూడా కొనొచ్చని, కానీ అది ఎంత పెద్ద భ్రమం. కానీ ఆ టీ అమ్మే వ్యక్తి ఆ అవమానాన్ని భరించలేదు. కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అతను మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పాడు. సైలెంట్గా, కానీ చాలా పవర్ఫుల్గా. మరుసటి రోజు ఆ ధనవంతుడు రాగానే అతనికి ఒక షాక్ తగిలింది. ఇది అతనికి ఒక గుణపాఠం. ఆ టీ అమ్మే వ్యక్తి చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పేశాడు. గౌరవానికి కూడా ఒక ధర ఉంటుంది. అంటే అతను బాధపడి సైలెంట్గా ఉండిపోలేదు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం గట్టిగా నిలబడ్డాడు. సో ఫైనల్గా ఈ కథలో అసలైన విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సంఘర్షణ లేదు, ప్రశాంతత ఉంది. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటే వచ్చే శాంతి ఇది. అవును, డబ్బుతో టీ కొనొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని అస్సలు కొనలేం. ఇదే ఈ కథలోని అసలు పాయింట్. అంటే గౌరవం అనేది ఫ్రీగా రాదు, దాన్ని సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇదే ఈ కథ మనల్ని ఆలోచింపజేసే విషయం.